సార్ ఇప్పుడు 9 అటాక్లు చేశారు కదా. అవును. ఆల్రెడీ ఇక్కడ బోర్డర్ మన దగ్గర ఉంది, రాజస్థాన్కి పంజాబ్కి. అవును. వాళ్ళు జమ్మూ ఇటువైపు కొట్టారు, వాళ్ళు 16 మంది చనిపోయారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మన వాళ్ళు ముందే అలర్ట్ చేస్తుంటే బాగుంటుంది కదా. అది ఈ ప్రాంతం అండి, ఈ జమ్మూ ఏరియా ఏదైతే ఉందో, నేను ఇందాక కూడా అదే చెప్పాను, ప్రోయాక్టివ్గా ఖచ్చితంగా జేఎండ్కే గవర్నమెంట్ అయితే ఉండాల్సింది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇది జమ్మూ, ఇది కాశ్మీర్ రీజన్, ఇది జమ్మూ రీజన్ అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వరకు నేను చూసిన దాంట్లో ఎప్పుడైనా షెల్లింగ్ జరిగితే ఇటువైపు షెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. కానీ ఈ ఏరియా మాత్రం కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ వైలేషన్ అయినా కానీ ఈ రజౌరి మోస్ట్లీ 2 ఉన్నాయి. రజౌరి ఒకటి, పూంచ్ ఒకటి, పూంచ్ సెక్టర్, ఈ 2 జమ్మూలో ఉన్నాయి. ఇవన్నీ దగ్గరలో ఉండే. సాంబా సెక్టర్ కూడా జమ్మూ ఏరియాలోనే ఉంటాయి. ఈ వీటితో పాటు RS4 కూడా ఎఫెక్టెడ్ కదా. అవునండి, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ సైడ్లో ఉన్న ఏవైతే మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ కూడా మూసేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ఆల్సో. సో ప్రస్తుతం ఇంకొక విషయం ఇవాళ ఉదయం తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ లాహోర్ ఉంటుంది, ఇది ఐ థింక్ లాహోర్, ఇది లాహోర్లో కూడా ఎయిర్పోర్ట్ మీద 3 బ్లాస్ట్లు జరిగినాయి. అది ఇండియా చేసిందా లేకపోతే డ్రోన్ ఇండియా వదిలిపెడితే డ్రోన్ వెళ్ళి అక్కడ పడి చేసిందా అన్నది ఇంకా బయటికి రాని విషయం. కానీ ఇవాళ ఉదయం కూడా 3 బ్లాస్ట్లు అయితే లాహోర్ ఎయిర్పోర్ట్లో జరిగినాయి, ఎయిర్పోర్ట్ ఆ చుట్టుపక్కల. సార్ ఎక్కువ థ్రెట్ మనకి ఇటువైపు కనిపిస్తుంటుంది. చూడండి, వార్ ఒకవేళ మీరు టెర్రరిజం ఆపరేషన్స్ చూసుకున్నారనుకోండి, ఈ ఏరియా మనకి థ్రెట్ ఎక్కువ. కొద్దిగా మనం చూసుకుంటే పఠాన్ కోట్ ఏదైతే పంజాబ్ బార్డర్ విలేజెస్ ఉన్నాయో ఇక్కడ కొద్దిగా థ్రెట్ ఉంది తప్ప, మిగతాది ఐ డోంట్ థింక్ బార్డర్స్ దగ్గర అయితే కంప్లీట్ వార్ అవుతుంది తప్ప థ్రెట్ లాంటివి చిన్నవేవి ఇక్కడైతే అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ కాబట్టి, ఇక్కడ BSF ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూ ఉండదు. ఇక్కడ మనకున్నది LC కాబట్టి LC ఒక ఖచ్చితమైన రేఖ అని మనం పరిగణించాం దాన్ని. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక శాంక్టిటీ ఉంటుంది, కానీ LCకి ఒక శాంక్టిటీ ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ మనకు అటాక్స్ ఎక్కువ జరుగుతాయి కంపారిటివ్లీ ఇక్కడ జరిగిన దానికన్నా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈరోజు కూడా 2 జరిగాయి అంటున్నారు లాహోర్ మీద. దీనికి రిటాలియేషన్గా వాళ్ళు ఏం చేసే అవకాశం ఎక్కడ ఉండొచ్చు? చూడండి, నా అంచనా ప్రకారం అయితే ఈ ఇంటర్నేషనల్ బౌండరీ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కదిలించరు. వాళ్ళు ఎంత చేసినా కానీ నాకు తెలిసి ఈ POK నుంచి కాశ్మీర్లో చేస్తారు, లేకపోతే టెర్రరిస్ట్ పంపించి అలాగే ఏమైనా చేయొచ్చు, లేకపోతే జమ్మూ అండ్ పఠాన్ కోట్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ షెల్లింగ్ చేసే అవకాశం ఉంది తప్ప, కిందకు వస్తే వాళ్ళంతటి వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించినట్టే. సో ఈ ఇంటర్నేషనల్ గేమ్ ఇక్కడే ఆడాలి, ఎందుకంటే ఇక్కడ LC ఉంది కాబట్టి. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక పవిత్రత ఉంటుంది, ఆ పవిత్రతని వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు మనం నిన్న క్రాస్ చేసాం ఇంటర్నేషనల్ బౌండరీ, కానీ క్రాస్ చేసినా కానీ మనం ఎప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని కానివ్వండి, సివిలియన్స్ని కానీ మనం టార్గెట్ చేయలేదు. మనం ఓన్లీ టార్గెట్ చేసింది జస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాం. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఆ ఇంటర్నేషనల్ బౌండరీకి ఉన్న పవిత్రతని మనం నిలబెట్టాం, డిస్టర్బ్ చేయకుండా వీలైనంత తక్కువ చేయగలిగినంత మనం చేసాం. కానీ వాళ్ళు ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ బౌండరీ క్రాస్ చేశారనుకోండి, లేకపోతే క్రాస్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంటుంది గట్టిగా. సార్ ఇదంతా ఒక పార్ట్ పెట్టండి, అసలు ఆ రోజు ఈ విధంగా వచ్చారు, లోపలికి వెళ్ళి వచ్చారు వాళ్ళు? చూడండి, అది మీరు ఒకసారి POK ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి కంటిన్యూస్గా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నవే మనం అన్ని డ్యామేజ్ చేసాం, కానీ వెంటనే మళ్ళీ పుట్టుకొచ్చినాయి పుట్టుగొడుగుల్లాగా. సో ఇక్కడి నుంచి వాళ్ళు కాశ్మీర్లోకి పాసెస్ ఉంటాయి, కొన్నిసార్లు నదుల్లో నుంచి వస్తారు, కొన్నిసార్లు మంచు పడడం వల్ల టన్నల్స్ ఉంటాయి, మంచు పడడం వల్ల ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ కూలిపోవడం కానివ్వండి, దాని మీద నుంచి ఎక్కి రావడం కొద్దిగా ఈజీ అవుతుంది. పాసెస్ కొన్ని తెరుచుకుంటాయి, వింటర్ పాసెస్ ఏవైతే మూసెస్ ఉన్నాయో సమ్మర్ స్టార్ట్ అవగానే అవి ఓపెన్ అవుతాయి. సో అటువైపు నుంచి వచ్చి వాళ్ళు ముందే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో వాళ్ళు ముందే దాక్కున్నారు, ఆ ఫారెస్ట్లో దాక్కొని అక్కడి నుంచి పహల్గామ్లో అటాక్ జరిగిందని చెప్పి నాకు తెలిసిన ప్యాటర్న్. సార్ వీళ్ళకి లోకల్ వాళ్ళు సపోర్ట్ చేశారనేది వాస్తవం అంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, రీసెంట్గా వీళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో, పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో ఒక వ్యక్తి, వాళ్ళకి తిండి పెట్టడం కానీ, వాళ్ళు ఉండడానికి ఏరియా ఇవ్వడం కానీ, అతన్ని ఆర్మీ పట్టుకోవడానికి వెళ్తే అతను తప్పించుకుందామని చెప్పి నదిలో దూకి ట్రై చేస్తే చనిపోయాడు. సో లోకల్స్ది ఖచ్చితంగా ఇందులో ప్రమేయం ఉంది.
అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 1500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని ఇండియన్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన న్యూస్ని బట్టి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఓకే సార్, ఇదంతా ఒక పార్ట్ అండి. కానీ పెహల్గాంలో చేసిన అటాక్ ఆ నలుగురు ఎప్పుడు దొరుకుతారండి? ఆ నలుగురు వాళ్ళే కదా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మీరు మొక్కలు పీకేయడం కన్నా కానీ దాన్ని ఏవైతే వేర్లు ఆకులు తుంచడం కన్నా వేర్లు నుంచి బయటికి పెకిలించి తీయడం కరెక్ట్ అప్రోచ్ అని నా ఉద్దేశం. ఈ నలుగురు ఖచ్చితంగా దొరుకుతారు, వీళ్ళు ఎక్కువ టైం పట్టదు. ఈ రోజుకి నాకు తెలిసి 2 వారాలు అవుతుంది మన అటాక్ అయ్యి. నాకు తెలిసి ఈ మంత్ అయిపోయే లోపల, మే అయిపోయే లోపల ఆ నలుగురిలో కనీసం 2 అయినా చనిపోతారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్, వాళ్ళకు బాగా కరడు కట్టిన వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళు 3-4 days అయినా ఫుడ్ లేకుండా ఉండిపోతారు ఈ ప్రాంతంలో అనేది. కరుడు కట్టిన టెర్రరిస్ట్ కన్నా కూడా అందులో ఒక్కడెవరైతే ఉన్నాడో హాషిమ్ మూసా అని, అతను పాకిస్తాన్ పారా కమాండో, ఇంతకుముందు ఆర్మీ నుంచి తను రిటైర్ అయిపోయి తను టెర్రరిజంలో చేరాడు. సో మెయిన్ మనం పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే దట్ షుడ్ బి మూసా. ఎందుకంటే అతన్ని పట్టుకుంటే అతని దగ్గర ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే తను పాకిస్తాన్ ఆర్మీలో ఇంతకుముందు చేశాడు అని తెలిస్తే దాన్ని మనం UN దాకా ఎస్కలేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇండియన్ ఆర్మీ, JNK పోలీస్ ఖచ్చితంగా పనిలో ఉంటారు ఈ పనిలో. ప్రతి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల కనీసం 2 అయితే వాళ్ళు చనిపోతారని నేను షూర్గా చెప్పగలను.